ఎల్లమ్మ ఇది చిన్నప్పటి నుండి మనం వింటున్న కథ. బట్ ఈ కథలో ఉంది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల్లో ఉన్న కథ ఏంటనంటే, జమదగ్ని మహర్షి ఒక పవిత్ర యాగాన్ని చేయాలని సంకల్పించి దానికి అవసరమైన నీటిని తీసుకురమ్మని తన భార్య రేణుకాదేవిని నదికి పంపించాడు. అదే సమయంలో చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో కలిసి అదే నదిలో సంతోషంగా జలకాలాడుతూ ఉన్నాడు. రేణుకాదేవి తను వచ్చిన పనిని మర్చిపోయి వాళ్ళను చూస్తూ అక్కడే ఉండిపోయింది. రేణుకాదేవి ఆలస్యానికి కారణమేంటో తన తపోశక్తితో గ్రహించిన జమదగ్ని మహర్షి తన నలుగురు కొడుకుల్ని పిలిచి తన తల్లిని చంపేయమని ఆదేశించగా దానికి వాళ్ళు నిరాకరించారు. అప్పుడు మహర్షి తన శక్తితో నలుగురు కొడుకుల్ని భస్మం చేస్తాడు. తరువాత జమదగ్ని మహర్షి తన చిన్న కొడుకైన పరశురాముడిని పిలిచి రేణుకాదేవిని చంపేయమని ఆదేశించగా వెంటనే పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తల్లి తలను నరికేస్తాడు. తండ్రి మాటను జవదాటని పరశురాముడిని చూసి సంతోషించిన జమదగ్ని మహర్షి పరశురాముడిని ఏదైనా వరం కోరుకోమని అడగగా అప్పుడు పరశురాముడు తన తల్లిని మరియు సోదరులను బ్రతికించమని కోరుతాడు. వెంటనే జమదగ్ని మహర్షి వారందరినీ తిరిగి బ్రతికించాడు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఎల్లమ్మ గ్లిమ్స్ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దాని రిలేటెడ్ ఫుల్ లెంత్ డీకోడ్ వీడియో కావాలంటే డీకోడ్ అని కామెంట్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ సినిమా కంటెంట్.